పిహెచ్కే కుకింగ్ ఛానల్కి స్వాగతం అండి. టమాటా పచ్చడి పెట్టానండి. తాలింపు ఎలా వేయాలో చూపిస్తున్నానండి. చూడండి టమాటా పచ్చడి నిన్న పెట్టాను కదండి. ఇప్పుడు తాలింపు వేస్తున్నాను. ఎలా వేస్తానో చూపిస్తాను చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు 2 రెమ్మలు తీసుకున్నాను. ఇదేమో తాలింపు గింజలండి, ఆవాలు అవి మొత్తం వేసాను తాలింపు గింజలు. ఇదేమో ఒక చిన్న సైజు చిన్నుల్లిపాయలు ఒకటి తీసుకున్నానండి. ఒక గడ్డ తీసుకుని మొత్తం ఇలా నోటు దంచుకొని పెట్టుకున్నాను. 3 ఏమో ఎండుమిరగాయలండి, నూనె సరిపడంత. ఇంకా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఎలా తాలింపు వేయాలో చూపిస్తాను చూడండి. స్టవ్ ఆన్ చేస్తున్నాను. నూనె ఆయిల్ వేస్తున్నానండి. కొంచెం ఆయిల్, టమాటా పచ్చడిలో కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుండిద్ది. ఆయిల్ ఎక్కువ వేసాను అనుకోబాకండి. టమాటా పచ్చడి అనేది ఎంత ఆయిల్ ఉంటే అంత రుచిగా టేస్ట్ బాగుండిద్దండి. మరి కొంచెం వేస్తే బాగోదు. ఆయిల్ వేడెక్కింది. ఇవి వేస్తున్నాను. తాలింపు గింజలు మొత్తం వేస్తున్నానండి. తాలింపు గింజలు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుండిద్దండి, అందుకని కొంచెం ఎక్కువ వేసాను. ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలండి 2 నిమిషాలు ఇలాగా. దీంట్లోనే చిన్నుల్లిపాయలు కూడా వేస్తున్నానండి. చిన్నుల్లిపాయలు వేస్తే ఎంత టేస్ట్ బాగుండిద్దండి. అసలు ఎక్కువ తింటే మంచిది. టమాటా పచ్చడి సంవత్సరం నిలువ ఉండే పచ్చడి నిన్న పెట్టానండి. వీడియోలో కూడా పొద్దున్నే పెట్టాను. చాలా బాగా వచ్చిందండి. చట్నీ చాలా బాగా కుదిరింది. సంవత్సరం పాటు నిలువ ఉండిద్దండి పచ్చడి అనేది, చెక్కు చెదరదు. చూడండి, ఎండుమిరగాయలు కూడా వేస్తున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వగానే కరివేపాకు లాస్ట్లో వేద్దామండి. ముందే వేస్తే మొత్తం మాడిపోయిద్ది, అందుకోసం కొంచెం లాస్ట్లోనే వేస్తున్నానండి. పచ్చడి చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా అలా ట్రై చేసి కరివేపాకు వేస్తున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ తెలియజేయండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఉట్టిపప్పు చేసుకొని చాలా బాగుండిద్దండి పచ్చడి వేసుకొని తింటే. చూడండి, అవి కూడా ఫ్రై అయ్యాయి కదండి. ఇంకా చట్నీ వేద్దాము. దీంట్లో తాలింపు గింజలు మొత్తం ఫ్రై అయ్యాయండి. ఇలా తాలింపు వేసుకొని చూడండి. చట్నీ అనేది చాలా బాగా కుదిరిందండి. అసలు ఉప్పు, కారం, పులుపు మొత్తం సరిపోయింది. కట్టు పెట్టానండి. 3 కేజీలు పెట్టానండి. పక్కా కొలతతో పెట్టాను. వీడియో కొంతమంది చూడనోళ్ళు చూడండి ఎలా పెట్టాను. తెలియని వాళ్ళు కూడా పెట్టొచ్చండి. అసలు చిన్నపిల్లలైనా పెట్టచ్చు చూసుకొని. చూడండి, ఇలా ఒక 2 నిమిషాలు పెట్టాలండి. తాలింపు అనేది చట్నీకి అనేది పట్టాలండి. నూనె తాలింపు వేసాం కదండి. 2 నిమిషాలు సిమ్లో ఇలా పెడితే ఆ నూనె అనేది, తాలింపు అనేది చట్నీకి పెట్టి టేస్ట్ వచ్చిద్దండి. ఇంకా చాలా బాగా టేస్ట్ వచ్చిద్ది పచ్చడి. అసలు చూస్తుంటే నూరుతుంది, అంత బాగుందండి. చూడండి, టమాటా పచ్చడి దేంట్లో అయినా తినండి. చపాతీలో తినచ్చు, అట్లో తినచ్చండి. దోశలో కూడా బాగుండిద్దండి. ఇడ్లీలో, దోశల్లో బాగుండిద్ది. అసలు చట్నీ లేకపోయినా ఇలా చేసుకుంటే బాగుండిద్దండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా కుదిరిందో. చట్నీ అనేది చాలా బాగా టేస్ట్గా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుండిద్దండి. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్ మీ దాకా వచ్చిద్దండి. లైక్ మాత్రం మర్చిపోబాకండి. మీరు లైక్ ఇస్తే నాకు మోటివేషన్ లాగా ఉండిద్ది, ఎంతోమందికి రీచ్ అయిద్దండి. మీ ఫ్రెండ్కి కూడా ఫార్వర్డ్ చేయండి. చూడండి, మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో, టేస్ట్ చూసి ఎలాగుందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి ఎంత బాగా కుదిరింది. అసలు చట్నీ అనేది సూపర్గా ఉందండి.
చూడండి కొంతమంది చేస్తే కొంచెం గట్టిగా ఉండిద్ది, నాకు చూడండి అసలు చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్ రూపంలో చేయండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి.